హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ బ్లాగ్స్. ఈరోజు మనం నేర్చుకుందాం వంకాయ శనగపప్పు మసాలా కర్రీ. ముందుగా ప్యాన్ తీసుకోవాలి, దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం తాలింపుని యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మనం అల్లం యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు తాలింపులో మంచిగా వేగనివ్వాలి. 5 మినిట్స్ వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా కలుపుకొని ఇవి కూడా 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకోండి. టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒకసారి కలుపుకొని మరలా ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం 2 టమాటాలు తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మంచిగా మగ్గేలాగా 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవన్నీ 50% కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మనం వేసిన పౌడర్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసారా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు.
చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి వంకాయ కర్రీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా అంతేనా? ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా ఈ విధంగా ట్రై చేసి చూడండి.